ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. ఇప్పటికే 4 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోగా తాజా సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కన్నా డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 4 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారని తేలింది. ఈమెయిళ్ల కుంభకోణం విచారణలో హిల్లరీ పేరు చేర్చబోవడం లేదంటూ ఎఫ్బీఐ చేసిన ప్రకటన ఆమె బృందంలో నూతన ఉత్సాహం నింపుతోండగా ఒబామా కేర్ అంశం కొంత కలవరపెడుతోంది. మరోవైపు భారత్, చైనా నిపుణులు కైవసం చేసుకుంటున్న ఉద్యోగాలను అమెరికన్లకే దక్కేలా చేస్తానంటూ తన పాత పల్లవిలోనే ట్రంప్ విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 48 రాష్ట్రాలకు చెందిన 4,10,00,000 మంది ఇప్పటికే తమ ఓట్లు వినియోగించుకున్నారు. 2012 ఎన్నికలతో పోల్చితే బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ల సంఖ్య ప్రస్తుతమే ఎక్కువ. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వెలువడుతున్న సర్వేలు అత్యంత ఉత్కంఠను రేపుతున్నాయి. వాల్స్ట్రీట్ జర్నల్, న్యూస్ పోల్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే 4 పాయింట్ల స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. గత జులై నుంచి సర్వే ఫలితాలు వెలువడుతుండగా హిల్లరీ, ట్రంప్ మధ్య తేడా 1 పాయింట్ నుంచి 12 పాయింట్ల వరకు ఉంటూ వచ్చింది. కొన్నాళ్ల క్రితం ఈమెయిళ్ల కుంభకోణం కేసును తిరగదోడుతున్నట్లు ఎఫ్బీఐ ప్రకటన చేసిన తరువాత వారి మధ్య అంతరం చాలా తక్కువగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఆమెపై ఏ విధమైన నేరారోపణలు చేయడం లేదని నిన్న ఎఫ్బీఐ స్పష్టత ఇవ్వడం రేపటి ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని హిల్లరీ వర్గం అంచనా వేస్తోంది. అధ్యక్ష పదవికి అవసరమైన 270 స్థానాలను హిల్లరీ తప్పనిసరిగా చేరుకుంటుందని ధీమాగా ఉంది. ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తే తనను తీవ్ర నిరాశకు గురిచేస్తుందని అధ్యక్షుడు ఒబామా ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. Our names may be on the ballot, but make no mistake, everything you care about, everything I care about and I've worked for is at stake. This election is about doing everything we can to stop the movement to destroy President Obama's legacy. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఎన్నికల హామీలు గుప్పిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగాల విషయంలో అమెరికా నష్టపోయినంతగా ప్రపంచంలో ఏ దేశం కూడా నష్టపోలేదన్న ట్రంప్ అవన్నీ తిరిగి తీసుకువస్తానని లోవా ఎన్నికల సభలో అన్నారు. డెమోక్రాట్ల పాలనలో హిల్లరీ సూచనల మేరకు తీసుకున్న నిర్ణయాల కారణంగా అమెరికా ఉద్యోగాలన్నీ సింగపూర్, భారత్ వంటి దేశాలకు తరలి వెళ్లాయని చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థలోకి చైనా రాకతో 70,000కు పైగా తయారీ సంస్థలు మూతపడ్డాయన్న డొనాల్డ్ అమెరికన్లకు ఉద్యోగాలిచ్చే సంస్థలకు పన్నులను 35% నుంచి 15%కి కుదిస్తామన్నారు. American people are my only special interest. That's what I'm doing it for. That's what I'm doing it for. And it's a lot of work, folks, I will tell you. It's a lot more work than I ever thought. But it is a movement in this country, the likes of which our country has never seen. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న తరుణంలో ట్రంప్ ప్రసార మాధ్యమాలపై ఆరోపణలు గుప్పించారు. హిల్లరీకి మద్దతుగా తనను వ్యతిరేకిస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.